మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓం నమో వెంకటేశాయ. నమస్కారం. ఈనాటి మన ఈ దృశ్య విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన రోమాంచితమైన ఆధ్యాత్మిక ప్రయాణం చేయబోతున్నాం. సామాజిక కట్టుబాట్లను దాటి నిజమైన భక్తికి నిలువెత్తు రూపంగా నిలిచిన ఒక మహాభక్తురాలి కథ ఇది. ఆ అలివేలు మంగేశ్వరుని అపార కరుణను పొందిన ఆ మహా ఇళ్లాలు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ. ప్రశాంతమైన మనసుతో ఆ స్వామి మీదే లగ్నం చేసి ఈ అద్భుతమైన కథలోకి అడుగు పెడదాం. వినా వెంకటేశం ననాథా ననాథా సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశం ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశం ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ఒక్కసారి కళ్ళు మూసుకుని వినండి, ఎంత ప్రశాంతంగా ఉందో కదూ. ఈ పంక్తులు కేవలం అక్షరాలు కావు. ఆ దేవాదిదేవుని మీద ఆమెకున్న అనంతమైన భక్తికి, ఆర్తికి ఒక సజీవ సాక్ష్యం. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ శ్రీనివాసుడు ఆర్తితో ఎవరు పిలిచినా పలుకుతాడు అనడానికి ఈమె ఒక గొప్ప ఉదాహరణ. అయితే ఈ అనంతమైన భక్తి ప్రయాణాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక ఉత్కంఠభరితమైన ఘట్టం నుండి కథను మొదలుపెట్టాలి. ఒక్కసారి ఊహించుకోండి, తిరుమల మాడ వీధుల్లో శ్రీవారి రథోత్సవం అత్యంత వైభవంగా కోలాహలంగా జరుగుతోంది. కాని హఠాత్తుగా ఆ భారీ రథం వీధుల్లోనే ఆగిపోయింది. ఎంతమంది లాగినా, ఏ ప్రయత్నం చేసినా అది అంగుళం కూడా ముందుకు కదలడం లేదు. అసలు ఆ స్వామివారి రథం ఎందుకు ఆగిపోయింది? ఆ బ్రహ్మాండ నాయకుడు ఎవరికోసం నిరీక్షిస్తున్నాడు? ఈ భగవత్ రహస్యాన్ని ఛేదించాలంటే చివరి వరకు ఈ ప్రయాణంలో నాతో పాటే ఉండండి. రథం ఆగిపోయిన ఆ వీధి నుండి కథ మొదలైన చోటికి వెళ్దాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవాన్ని ప్రపంచానికి చాటిన భక్తులలో శ్రీమాన్ తాళ్లపాక అన్నమయ్య గారి పేరు మనం తరచుగా వింటుంటాం. అయితే చరిత్రలో ఆయన తరువాత అంతటి అత్యున్నత స్థాయిలో చెప్పుకోదగిన పేరు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ. అసలు ఆమె అచంచలమైన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. ఆమె అద్భుత జీవిత ప్రయాణాన్ని ఒక్కసారి స్థూలంగా గమనిస్తే 1730వ సంవత్సరంలో జననం, 18 ఏళ్ల వయస్సులో తిరుమలకు చేరుకోవడం, ఆ తరువాత దట్టమైన తుంబురుకోన అడవుల్లో ఏకంగా 5 ఏళ్లపాటు కఠోర తపస్సు, చివరగా 1817లో సజీవ సమాధి. ఈ ప్రయాణం చూస్తుంటేనే ఆమె జీవితం ఎంతటి ఆధ్యాత్మిక లోతులను దాటుకుంటూ వచ్చిందో మనకు ఇట్టే అర్థమవుతుంది కదా. సరే, ఇప్పుడు ఈ ప్రయాణంలోని ఒక్కో మలుపును వివరంగా చూద్దాం. అసలామె ప్రయాణం ఏమీ పూలపాన్పు కాదు. చిన్న వయసులోనే బాల్య వివాహం జరిగింది. భర్త ఇంజేటి వెంకటాచలపతి తీవ్రమైన మానసిక వ్యధతో మరణించారు. అప్పటి సమాజం దృష్టిలో ఆమె ఒక వితంతువు. కాని ఆమె ఆ సామాజిక కట్టుబాటులను అంగీకరించలేదు. ఏకంగా ఆ శ్రీవారినే తన భర్తగా ప్రకటించుకుని పసుపు కుంకుమలతో ఒక ముత్తైదువుగానే జీవించారు. ఎన్నో బాధలనుభవించిన ఒక సాధారణ మహిళ అత్యంత పూజనీయురాలైన యోగినిగా మారడం నిజంగా ఒక అద్భుతం. ఇన్ని ఒడిదుడుకుల తరువాత తన 18వ ఏట ఆమె తిరుమల కొండలకు చేరుకున్నట్లు చరిత్ర చెబుతోంది. ఊహ తెలిసినప్పటి నుండి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామినే తన సర్వస్వంగా భావించిన ఆమెకు తిరుమల వాతావరణం ఒక సరికొత్త లోకంలా అనిపించింది. తన గతపు బాధలన్నీ మరిచిపోయి ఆ స్వామి సన్నిధిలో అంతులేని పరమానందాన్ని, ప్రశాంతతను ఆమె పొందారు. మరి తిరుమలకు చేరుకున్న తరువాత ఆమె దినచర్య ఎలా ఉండేదో తెలుసా? రోజంతా ఆలయం వద్దే గడపటం, సాయంత్రానికి అప్పట్లో ఉన్న 1000 కాళ్ల మండపానికి చేరుకుని అక్కడ యోగం చేస్తూ స్వామిపై స్వయంగా రాసిన పాటలు పాడటం ఆమెకి అలవాటు. ఈ క్రమంలోనే అమ్మవారి ప్రోద్బలంతో హతీరాంజీ మఠాధిపతి ఆత్మారాం దాస్జీ ఆమెకు ఒక పూరిల్లు ఇచ్చి ఆశ్రయం కల్పించారు. ఆమె ఆ ఇంటి చుట్టూ తులసి మొక్కలు పెంచి రోజు స్వామికి తులసిమాలలు సమర్పించేవారు. విశేషమేమిటంటే ఇప్పుడు తిరుమలలో మనం చూస్తున్న సువిశాలమైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద కేంద్రం నిర్మించబడింది ఖచ్చితంగా ఆనాడు ఆమె పూరిల్లు ఉన్న స్థానంలోనే. ఇలా స్వామి సేవలో ఎంతో ప్రశాంతంగా సాగిపోతున్నాము జీవితంలో అనుకోని మలుపు. హఠాత్తుగా వెంగమమ్మ తిరుమల నుండి అదృశ్యమయ్యారు. చాలా కాలం పాటు ఆమె ఎవ్వరికీ కనిపించకపోవడంతో ఇక ఆమె ఈ ప్రాంతం వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయారనే అందరూ భావించారు. కాని అసలు ఆమె ఎక్కడికి వెళ్లారు? ఆమె శేషాచల అభయారణ్యంలోని అత్యంత కీకారణ్యంలోకి వెళ్ళిపోయారు. ఆ తుంబురు కోన అనేది ఒక దట్టమైన ఏకాంత అటవీ ప్రాంతం.
అక్కడ వెంగమాంబ గవి అనే గుహలో ఏకంగా 5 ఏళ్లపాటు ఆమె కఠోరమైన ఒంటరి తపస్సు చేశారు. ఎలాంటి కనీస సౌకర్యాలు లేని ఆ ఘోరారణ్యంలో కేవలం స్వామి ధ్యానమే శ్వాసగా 5 ఏళ్లు గడపడమంటే అది సామాన్య మానవులకు సాధ్యమయ్యే పని అస్సలు కాదు. ఆ కఠోర తపస్సు పూర్తయిన తర్వాత వెంగమాంబ మళ్లీ తిరుమలకు తిరిగొచ్చేశారు. కాని అప్పటికే ఆమె పూర్తిగా మారిపోయారు. ఒక సామాన్య భక్తురాలి స్థాయి నుండి అత్యంత గౌరవప్రదమైన ఒక యోగినిగా, ఎన్నో పవిత్రమైన గ్రంథాలను రచించిన గొప్ప భక్త కవయిత్రిగా ఆమె ఆవిర్భవించారు. చరిత్ర పుటలలో నిలిచిపోయిన ఈ 30-40 అనే అంకెల వెనుక ఒక అద్భుతమైన నేపథ్యముంది. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో నృసింహ జయంతిని పురస్కరించుకుని 10 రోజుల పాటు తిరుమలకు వచ్చే భక్తులకు ఆమె మహా అన్నదానం చేసేవారు. ఆ రోజుల్లో అప్పటి గోల్కొండ నుండి తమిళనాడులోని దిండిగల్ వరకు ఉన్న ఎందరో భక్తులు ఈ అన్నదానం కోసం ఆమెకు రాసిచ్చిన దానపత్రాలే ఈ 30-40 దస్తావేజులు. ఇప్పటికీ అవి చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. ఈ మహా అన్నదానం విశిష్టత ఏంటంటే, సామాన్యుల నుండి అప్పటి సంస్థానాధీశులు, జమీందార్లు, పాళెగాళ్ల వరకు అందరూ ఈ అన్నదానానికి దానం చేసేవారు. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, సామాన్య ముస్లిం సోదరులు సైతం ఈ పవిత్ర కార్యానికి విరాళాలిచ్చేవారు. ఇలా కుల, మత, వర్గభేదాలు లేకుండా భక్తులందరికీ కడుపు నిండా అన్నం పెట్టిన ఆమె నిస్వార్థ సేవను చూసి లోకమంతా ఆమెను మాతృశ్రీ అని తలుచుకుని గౌరవించింది. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో అత్యంత కీలకమైన, మనం మొదట్లో మాట్లాడుకున్న ఉత్కంఠభరితమైన ఘట్టానికి చేరుకున్నాం. స్వామివారి ఏకాంత సేవలో వెంగమాంబ ప్రతిరోజూ గుళ్ళో హారతి ఇచ్చేవారు. కాని దీనిపై కొందరు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో ఆమె గుడికి వెళ్లి హారతి ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. అప్పుడామె ఎంతో బాధతో తన ఇంటి వద్దే ఆ స్వామిని మనస్ఫూర్తిగా తలచుకుంటూ హారతి ఇచ్చి తృప్తి చెందారు. కాని దైవం ఎలా స్పందించిందో చూస్తే మనకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మరుసటి రోజు ఉదయం శ్రీవారి రథోత్సవం మొదలైంది. మనం ఈ ప్రయాణం మొదట్లో చెప్పుకున్నట్లుగా రథం కదలడం ఆగిపోయింది. అది ఎక్కడ ఆగింది అనుకున్నారు? సరిగ్గా వెంగమాంబ ఇంటి ముందుకు వచ్చేసరికి ఆ దేవాది దేవుడు తన భక్తురాలి హారతి కోసమే రథాన్ని ఆపేశాడని గుర్తించిన మహంతు పరుగున వెళ్లి వెంగమాంబను ప్రాధేయపడ్డారు. ఆమె గడప దాటి బయటకు వచ్చి ఆ స్వామికి భక్తిగా హారతి ఇవ్వగానే ఆశ్చర్యకరంగా ఆ భారీ రథం ముందుకు కదిలింది. ఏ దేవుని దయకోసం ఆమె పరితపించిందో ఆ దేవుడే స్వయంగా ఆమె భక్తిని లోకానికి చాటిన మహత్తరమైన ఘట్టమిది. మరి ఆ స్వామివారి మనసు దోచిన ముత్యాల హారతి ఎలా ఉండేదో తెలుసా? మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ తదితర దశావతారాలను ఒక వెండి పళ్ళెంలో ముత్యాలతో అద్భుతంగా తీర్చిదిద్ది ఆ స్వామికి హారతి ఇచ్చేవారు. ఆనాటి ఆ అద్భుత సంఘటన తర్వాత ఈ ముత్యాల హారతి తిరుమల ఆలయ సంప్రదాయంలో శాశ్వతంగా నిలిచిపోయింది. అందుకే చరిత్రలో ఒక నానుడి సుప్రసిద్ధమైంది. తాళ్లపాకవారి లాలిపాట, వెంగమాంబ ముత్యాల హారతి. తిరుమల చరిత్రలో అన్నమయ్య పాడిన లాలిపాట ఎంత శాశ్వతమైనదో, ఈ వెంగమాంబ సమర్పించిన ముత్యాల హారతి కూడా అంతే శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకుందని ఈ గొప్ప వాక్యం మనకు తేటతెల్లం చేస్తోంది. ఇక తన జీవితపు మలిదశలో వెంగమాంబ తన రచనలన్నీ బృందావనములోనే కొనసాగించారు. అష్టఘంటములు అనగా 8 మంది లేఖకుల బృందం. వీరు శ్రీవారి వైభవాన్ని చాటే ఆమె అద్భుతమైన రచనలను ఎప్పటికప్పుడు ప్రతుల్లా రాసి పండితులకు, భాగవతులకు అందించేవారు. ఆమె శిష్యులు కూడా అదే బృందావనములో ఉండి ఆమె వద్ద యోగం, సాహిత్యం వంటి గొప్ప విషయాలను అభ్యసించేవారు. ఈ మహాభక్తురాలి ప్రయాణపు చివరి ఘట్టానికి వస్తే 1730లో జన్మించిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ శ్రీ రాఘవేంద్రస్వామి, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివార్లాగానే అత్యంత పవిత్రంగా తన బృందావనంలోనే 1817వ సంవత్సరంలో సజీవ సమాధి చెందారు. ఆ పరమాత్మలో ఆమె శాశ్వతంగా ఐక్యమయ్యారు. ముగింపుగా ఈ అద్భుతమైన జీవిత చరిత్ర మనల్ని ఒక లోతైన ఆలోచనలో పడేస్తుంది. దేవుని మీద నిజమైన భక్తికి సమాజం ఆమోదం లేదా కట్టుబాట్లు అవసరమా? లేక వెంగమాంబ లాంటి స్వచ్ఛమైన మనస్సు దేవుని రథాన్ని సైతం శాసించేంత శక్తివంతమైనదా? ఖచ్చితంగా ఆ స్వచ్ఛమైన, నిష్కల్మషమైన భక్తే మానవులు సృష్టించిన అన్ని అడ్డంకులను జయిస్తుందని ఈ దృశ్య విశ్లేషణ ద్వారా మనకు స్పష్టమవుతుంది.
ఈ స్ఫూర్తిదాయకమైన కథ మీలో కొత్త ఆధ్యాత్మిక చింతనను రగిలించిందని ఆశిస్తున్నాను. దయచేసి ఈ అద్భుతమైన దృశ్య విశ్లేషణను తప్పకుండా ఇతరులతో కూడా పంచుకోండి. మరెన్నో ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.